ప్రేమ మాటల్లో కాదు చేతల్లో ఉంటుంది. నిజాయితీ వివేకం అను పుస్తకంలోని మొదటి అధ్యాయం. మంచి గడియల కోసం ఎదురు చూడకు, గడియను మంచిది చేసుకో. వస్తువులను ఉపయోగించు, మనుషుల్ని కాదు. మనుషుల్ని ప్రేమించు, వస్తువుల్ని కాదు. గతంలో ఉండిపోకు, భవిష్యత్తు గురించి కలలు కనకు. నీ మనసును ప్రస్తుత క్షణంపై కేంద్రీకరించు. ఒక కొవ్వొత్తితో వేల కొవ్వొత్తులను వెలిగించవచ్చు, అయినా కానీ ఆ కొవ్వొత్తి వెలుగు ఏమాత్రం తగ్గదు. ఆనందం కూడా అంతే, ఎంతమందితో పంచుకున్నా అది తగ్గదు. నీ కోపం వల్ల నీకు శిక్ష పడదు, నీ కోపమే నిన్ను శిక్షిస్తుంది. సుఖంగా ఉండాలంటే కోపాన్ని చంపుకో. నీ మనసును పాలించు, లేకుంటే అది నిన్ను పాలిస్తుంది. మనస్సే సర్వస్వం, నువ్వు ఏది ఆలోచిస్తావో అదే అవుతావు. నువ్వు ఎంత నిశ్శబ్దం అవుతావో అంత ఎక్కువ వింటావు. ఇతరులను చూసి అసూయపడకు, అసూయపడేవాడికి మనశ్శాంతి ఉండదు. ఒక మూర్ఖుడికి మౌనమే చక్కటి సమాధానం. తక్కువలో ఎక్కువ తృప్తి చెందేవాడే ఎక్కువ ఉన్నోడు. ఎంత చేశావో చూడకు, ఇంకెంత మిగిలి ఉందో అది చూడు. విజయవంతమైన వ్యక్తుల పదాలపై నుండి ఎప్పుడూ రెండు విషయాలు ఉంటాయి, ఒకటి మౌనం, రెండు చిరునవ్వు. ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే నీ దగ్గర సమయం ఉందని నువ్వు అనుకుంటావు. మాట్లాడవద్దు, మౌనాన్ని అది మెరుగుపరిస్తే తప్ప. నాలుక ఒక పదునైన కత్తిలాగా రక్తం రాకుండానే చంపేస్తుంది. ఏదీ శాశ్వతం కాదు. నువ్వు ఇంకొకరి కోసం దీపం వెలిగిస్తే అది నీ దారిని కూడా ప్రకాశం చేస్తుంది. గతం ఎంత కష్టమైనా నువ్వు ఎప్పుడైనా మళ్ళీ మొదలు పెట్టవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.